నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా నారాయణపూర్ మండలంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. ప్రతిపక్ష నేతల విమర్శలపై మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో ఎస్సీ లబ్ధిదారులకు భూమిపై పొజిషన్ సర్టిఫికెట్లు అందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్లో వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గ్రామంలోని మహిళల పొదుపు గ్రూప్ సంఘాలకు మరియు మోదీ పథకాలు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మోదీ పథకాల గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, గ్రామ సర్పంచ్ ఫాతిమా, గ్రామస్తులు పాల్గొన్నారు. ये यात्रा पूरे देश में घूम रही है। आपका राज्य में चुनाव था, इसलिए यहाँ शुरू नहीं हुआ था। आपके चुनाव खत्म होते ही आज से ये यात्रा पूरे तेलंगाना में निकलने वाली है। सो आज यहाँ जो भी हुआ, आप भी अगल बगल के गांव में सबको बता देना। मैं तो मानता हूँ कि आप लोगों को यदि गांव नजदीक है तो रथ के साथ योजना की जानकारी गांव वासियों को देने का काम हम कार्यकर्ताओं को करना चाहिए। गांव में घूम के सबको बताना चाहिए। और यहाँ आज मुझे बड़ी खुशी हुई कि सभा में इस प्रकार के रथ को भेजने का काम किया है। मैं जिला के अधिकारियों को बधाई देना चाहता हूँ कि उन्होंने भी इस गांव में आकर सारी योजनाओं का प्रदर्शन करने का कोशिश किया। जिन लोगों को बेनिफिट नहीं मिला है उनको देने का प्रयास किया। जिन बेनिफिशियरीज को मिला है. గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే పదే మాట్లాడుతున్నారని, అప్పటి ప్రభుత్వంలో మీదే ప్రధాన భాగస్వామ్యం, ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత మీదే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మాట్లాడితే గత పాలన అలా జరిగింది, ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ఎంపీగా, మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు.
రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వమే ఈ దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికే ప్రసక్తి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు. 6 గ్యారెంటీల కోసం నిధులను ఎలా అమలు చేస్తారో చెప్పకుండా కారణాలు చెప్పవద్దన్నారు. గవర్నర్ ప్రసంగంలో కీలకమైన రైతు రుణమాఫీ, రైతు బంధు వంటి అంశాలు లేవన్నారు. మొదటి డీఎస్పీ సమావేశంలో డీఎస్సీ అని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ కార్యాచరణ లేదన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ నేతలే చెప్పినట్లుగా తాము 100 రోజులు వేచి చూస్తామని, తర్వాత ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడతామని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కార దిశలో ఒక స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, ఉచితాలు ఏ రకంగా దాన్ని అమలు చేస్తారు, వాటికి అమలుకు కావాల్సినటువంటి వనరుల సమీకరణ విషయంలో కూడా స్పష్టత లేదు. 5.5 లక్షల కోట్ల అప్పుతో ఉన్నదనే విషయం తెలిసి 6 గ్యారెంటీలు మీరు ప్రకటించారు. ఈ 6 గ్యారెంటీలు అమలు పట్ల నిన్న గవర్నర్ గారి ప్రసంగం చూస్తే ఉంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 4,000 పెన్షన్ల గురించి అందులో ప్రస్తావన లేదు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటికి ఒక పెన్షన్ కాదు, అర్హులైన వాళ్ళందరికీ అని, 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీ అనే విషయంలో ఇటువంటి అంశాలు ఏవి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా, రైతుల 2 లక్షల రుణమాఫీ విషయంలో, రైతు బంధుకు సంబంధించి ప్రకటన విషయంలో కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడము, ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా ఎన్నికల ప్రణాళిక చదివినట్టుగానే ఉంది. కానీ ఆ ఎన్నికల ప్రణాళికను ఏ రూపంలో ఏ విధంగా అమలు చేస్తామనే దాంట్లో ఒక స్పష్టత లేకుండా పోయింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాము. గడువు ఇస్తాము, సమయం ఇస్తాము ప్రభుత్వానికి. తప్పకుండా 3 నెలలు 100 రోజులు దాటిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ పనితీరు మీద మేము ఆలోచన చేసి ఆ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నేడు సమావేశాలు ప్రారంభం కాగానే కేటీఆర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. మధ్యలోనే కల్పించుకున్న బట్టి విక్రమార్క సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలను వృధా చేశారని, 10 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని బట్టి మండిపడ్డారు. మొట్టమొదటి సమావేశం, మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో, లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ మొదలు పెట్టడమే వారు అసలు ఒక దాడి మొదలుపెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుత సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళే లేవు. నీళ్ళు ఏడలేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని, ఆస్తుల్ని అన్నిట్లు కూడా ధ్వంసం చేసి తాళాలేసి పనికి రాకుండా చేశారు. గత 55 ఏళ్ళ మీరు ఏం చేశారు అని పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మాట్లాడారు. నేనేం చెప్తా ఉన్నానంటే ఆ 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. ప్రత్యేక రాష్ట్రం కావాలని
కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ల నుంచి చేయాల్సింది మీరు. ఇక తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పౌల్ట్రీ కాంప్లెక్స్ వద్ద గత 38 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న 60 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి భూమిపై హక్కులు కల్పించి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 38 సంవత్సరాల నుండి భూమిపై ఏ విధమైన హక్కులు లేకుండా వారు నివాసం ఉంటున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్తో సంప్రదించి వారందరికీ పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ సోదరిమణులు ఒకటే చెప్పేవారు, గత 30 ఏళ్ళు పైచిలుగా మేము ఇక్కడున్న ఎప్పుడు కూడా కనీసం మాకు ఏ రకమైన ఆధారం కూడా లేదు, ఇంటికంటూ మాకు ఆధారం లేదండి, ఇళ్ళు ఉన్నాయి కానీ రేపు పొద్దున ఎప్పుడు ఖాళీ చేసినా కూడా ఖాళీ చేయమన్నా కూడా మేము ఖాళీ చేయలేకపోతే ఏ రకమైన మాకు కనీసం పత్రం కూడా లేదని గతంలో చెప్పడం జరిగింది. అదే కాకుండా దృష్టిలో పెట్టుకుని మన సర్పంచ్ గారు రాజుగారు నుండి ఎంపీటీ సప్పారావు గారు ముఖ్యంగా కోటపాడు గ్రామ నాయకులు అదేవిధంగా చెప్పడం జరిగింది. లేదండి 1-2 రోజులు టైం ఇవ్వండి, అది కూడా చేస్తాం, కొంచెం వాళ్ళతో క్లారిటీ తీసుకుని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2-3 రోజులు మాకు టైం ఇవ్వండి వారు వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకున్నాం. ఫైనల్ క్లియరెన్స్ వచ్చేసింది, మేము రెడీ చేసామన్న తర్వాత అనపర్తిలో మిగతా వాళ్ళకి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ పేదలు ఉన్నారు, వీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంతకాలం నుంచి కూడా అక్కడ ఉన్న ఇళ్ళకి ఇంటి పన్ను లేదు. నేను సర్పంచ్ గారితో చెప్పాను, సెక్రటరీ గారితో చెప్పి ఇంటి పన్ను కూడా వేసామన్నా. ఇంటి పన్ను కూడా ఉంటే మీ ఇల్లు మీకు పూర్తిగా మీకు ఈ పొజిషన్ సర్టిఫికేట్, అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచించండి, ఏ పార్టీ వచ్చినప్పుడు పేదలకు ఓటే చూశారు కానీ పార్టీలు కానీ కులాలు కానీ చూడకుండా ఇచ్చారా అన్నది. మీరు ఒక నాయకుడు, మీకు అన్నీ తెలుసు, మేము చెప్పక్కర్లేదు. మీరు ఆలోచించండి, ఏ పార్టీలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏ రకంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను తొలగి. తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలో విని ఉండమని అన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకుందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో 2 కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అక్కడున్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే. తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష. తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. యువత ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, చెడు అలవాట్ల పరంగా కానీ ఇలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్క సహజ యోగ ద్వారానే సాధ్యమవుతుందని సహజ యోగా సభ్యులు తెలిపారు. యువతను దృష్టిలో పెట్టుకుని సహజ యోగా ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో 3 రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా సహజ యోగా సభ్యులు మాట్లాడుతూ ఈ జాతీయ సదస్సుకు ప్రపంచంలోని 50 దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3000 మంది సభ్యులు హాజరయ్యారని, మాతాజీ నిర్మలాదేవి మొత్తం ప్రపంచంలో 120 దేశాల్లో సహజ యోగా ధ్యాన కేంద్రాలను నెలకొల్పారని, యువత సన్మార్గంలో వెళ్లాలనే తాపత్రయంతో ఈ జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంకా 2 రోజులు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. Tabella Ligure. I'm here for India tour. Thank you so much for the hospitality. It's my second time here in India. I love so much India, the culture, the people. People full of love, very amazing, and I hope to see here again many times. Thank you. Thank you for everything. పేరు కృష్ణ. నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ని. నేను 20 సంవత్సరాల నుంచి సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇండియా నుంచి వచ్చినటువంటి అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన యువశక్తి 3000 మంది వరకు అందరితో ఉండి ఇక్కడ 3 days సెమినార్ అనేది ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, మిగతా 2 రోజులు కూడా అయిపోతుంది. కాబట్టి అందరం కలిసి ఈ యొక్క దేశంలో, ఈ వరల్డ్లో ఉన్నటువంటి ఈ చెడుని మనము నిర్మూలించి యూత్ అందరూ మంచి రూట్లో వెళ్ళాలని ఒక తాపత్రయంతో ఈ యొక్క సెమినార్ చేయడం జరుగుతుంది. కావున మీడియా మిత్రులందరూ దీన్ని సాధ్యమైనంత వరకు అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రంగంపేట ప్రాజెక్టు అంగన్వాడీలు 5వ రోజు నిరసన చేపట్టారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ నాయకులు కలిసి అంగన్వాడీ వర్కర్స్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల గోవింద్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవాలని, అంగన్వాడీలకు టీడీపీ తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆళ్ల గోవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్, రంగంపేట టీడీపీ గ్రామ అధ్యక్షుడు పివివి సత్యనారాయణ, ఆనపర్తి నియోజకవర్గ రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్తిబాబు, కాటందొర, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎలా చేయాలండి మా పిల్లలకి? మాకు అందుకే అర్థంగా మాకు కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం. పని చేయించుకోండి కానీ మాకు ఫలితం ఇవ్వమని మేము అడుగుతున్నామండి. అందుకంటే మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు మాకు మద్దతుగా చేయమని మిమ్మల్ని అడిగి చెప్పారు. రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా మరి ఏదైతే ఈ అంగన్వాడీ సోదరులు ఉన్నారో, అంగన్వాడీ సిబ్బందికి సంబంధించి వాళ్ళ ఇబ్బందులకి తక్షణమే పరిష్కారం చేయాలని శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమాన్ని మొదలుపెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ ఈ ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి వీళ్ళని అవమానించే విధంగా మిగిలిన వేరే ప్రభుత్వ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాలను అప్పగించడం, అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం. మేమందరూ 4 మండలాలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఢిల్లీ సంఘీభావం తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మరి చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ అంగన్వాడీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కోరుకున్నటువంటి న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ జీతాలు పెంచడం కానీ, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళ కనీస వాళ్ళ పనికి వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్న డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయపరంగానే ఉందని మేము భావిస్తూ మరి ఇటువంటి అరాచక పనులకి స్వస్తి పలికి వీళ్ళని తక్షణమే ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి దిగి రావాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ములుగు కేంద్రంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి విచ్చేసిన దివేష్ నిగమ్, రిజిస్ట్రార్ విజయరావు, ఉపకులపతి అభిషేక్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్టేట్లకు ఐటీడీ ఏపీఓ అంకిత్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుగోపాల్ ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం పక్కన కేటాయించిన ప్రభుత్వ భూమిని చూపించి వివరాలు తెలిపారు. ట్రావెలింగ్ రంగంలో 23 సంవత్సరాల అనుభవంతో లక్షలాది మంది కస్టమర్ల నమ్మకంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2024 సంవత్సరానికి గాను ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తూ 2024 సంబంధించిన డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోచర్స్ ఆర్వీ ట్రావెల్ సంస్థ అధినేత ఆర్వీ రమణ మీడియా సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో బుక్ చేసుకున్న కస్టమర్లకు డొమెస్టిక్ ప్యాకేజీకి 10% డిస్కౌంట్, ఇంటర్నేషనల్ ప్యాకేజీకి 5% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు. 10,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి 2024 డిసెంబర్ 31 వరకు ఏ ప్యాకేజీకి వెళ్లినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది పర్యాటకులకి, భక్తులకి అందరికీ కూడా ముందస్తుగా ప్రణాళిక వేసుకొని బుకింగ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఆ ట్రావెల్ ఎక్స్పో ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా దాదాపుగా 100కు పైచీలకు ప్యాకేజీలన్నింటినీ కూడా ట్రావెల్ ఎక్స్పోలో అనుసంధానం చేసి సాధారణంగా ప్రజలందరూ ఏ ప్యాకేజీలకు అయితే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేసి జనవరి 31 వరకు కండక్ట్ చేయడానికి సంస్థ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ప్రముఖ జిల్లా కేంద్రాలు ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం కార్డ్స్ ఏ ప్యాకేజీలు అయితే ఉన్నాయో వాటిలో 10,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ట్రావెల్ ఎక్స్పోలో సంవత్సర రోజుల కాలం పాటు వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏ ప్యాకేజీ వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించే విధంగా ట్రావెల్ ఎక్స్పోలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రారంభమైనటువంటి ఎక్స్పోకి అన్ని ప్రాంతాలు కూడా మంచి స్పందన రావడం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీ అందరి సమక్షంలో ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ 2 రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి బుక్లెట్స్ని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి సందర్శించి వారికి మద్దతు తెలిపారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. మేము గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి కూడా టీచర్ రూపంలో 25 రోజులకి ఇచ్చేసామండి. కోడిగుడ్లు అయితేనే, పాలు అయితేనే, బియ్యం, పప్పు అయితేనే కానీ పంపిణీ చేసేసామండి. లబ్ధిదారులకు అయితే మేము వ్యతిరేకం కాదు సార్, మేము పని చేస్తాం. మాకు అనుకున్న జీతం మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో మీరు విడుదల చేయండి అని అడుగుతున్నాం సార్. పిలిచారు సార్, మనం పిలిస్తే అదే జీతం అయితే పెంచను అన్నారండి. ఇది మన రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఒక 50,000 ఇస్తానంటున్నారు. అది ఒకటి చెప్పారు. అయిపోయిన తర్వాత మేము చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదండి. ఎందువల్ల మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ సర్వీస్ ఇందులో చేసి మాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం, మెట్టుఖాన్గూడ, మోదీ బిల్డర్ పరిధిలో సీసీ రోడ్ పనులకు 125వ డివిజన్ గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, నవాబ్ భాయ్, మురళీకృష్ణ, గోపాల్ యాదవ్, స్పెండర్ అపార్ట్మెంట్ అధ్యక్షులు సాయి, బాబీరు, విశ్వనాథ్ తదితర టీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్లో భాష్యం బ్లూమ్స్ విశ్వవిద్యాలయం 5వ వార్షికోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయురాలు మహిళా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాష్యం బ్లూమ్స్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాష్యం విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు చదువుతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన, ఆటపాటలు నిర్వహించడం సంతోషకరమని, విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో ఉండాలని వారు కోరారు. Aditya Teja and Aman Kumar. From grade 8 Bedouin P. Vaishnavi and Deeksha.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో విజయం అందుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆ సంస్థ తయారు చేసిన మానవరహిత యుద్ధ విమాన పరీక్ష సఫలమైంది. శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిపిన ఈ పరీక్ష విజయవంతం అయినట్లు భారత రక్షణ శాఖ ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని పరీక్షించినట్లు తెలిపింది. ఈ విమానం ఒక్కో టర్బోఫాన్ ఇంజిన్తో పూర్తి స్వయం ప్రతిపత్తి మోడ్తో పనిచేస్తుందని డిఆర్డీఓ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి విమానాల తయారీకి ఈ పరీక్ష ఒక మైలురాయాలని డిఆర్డీఓ పేర్కొంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ స్వామి మరియు సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పాదయాత్రగా జగద్గిరిగుట్ట నుంచి శ్రీశైలంకు బయలుదేరిన సందర్భంగా చార్మినార్ పరిధిలో వారితో పాటు పాదయాత్రలో 125వ డివిజన్ గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, విశ్వనాథ్, మురళీకృష్ణ, బాబీ తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెదక్ జిల్లా నారాయణపూర్ మండలంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. ప్రతిపక్ష నేతల విమర్శలపై మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో ఎస్సీ లబ్ధిదారులకు భూమిపై పొజిషన్ సర్టిఫికెట్లు అందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.